అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. నిరుపేదల పాట ఆయన, ప్రజా సమస్యలకు గొంతుక ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రజా సమస్యల కోసం, ప్రభుత్వాల్ని ప్రశ్నించడం కోసం దారబోసిన ఏకైక వ్యక్తి మన గద్దరన్న. గద్దర్ అనేది కేవలం పేరు కాదు, అది ప్రజల గుండె చప్పుడు. నిరంతర ఒక వాణిగా, నిరంతర ఒక డప్పుగా, నిరంతర ఒక బాణిగా ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన సంబంధించిన ఒక పాట కానీ, ఆయన లేవనెత్తిన ఒక అంశం కానీ, ఒక రకంగా చెప్పాలంటే నిరుపేదల గుండెలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే మన గద్దరన్న ఈ రోజుతో ఆయన మరణించి 2 ఏళ్ళు పూర్తయింది. ఈరోజు 2వ వర్ధంతి జరుగుతోంది. అయితే ఆయన యాదు చేసుకుంటూ ఆర్టీవీ ప్రత్యేకంగా గద్దరన్న యాదిలో అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. మనతో పాటుగా ప్రజా ఉద్యమకారుడు ఆయన కూడా. సో ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే గద్దరన్న ఆయన స్వరాన్ని మళ్ళీ అందిపుచ్చుకొని అదే రకంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్ ఇప్పుడు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆర్టీవీ స్టూడియోలో ఏపూరి సోమన్ ఉన్నారు. అన్న, ఫస్ట్లీ వెల్కమ్. సో జోహార్ గద్దరన్న. జోహార్ 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 గద్దరన్న. సో ఈ రోజుతో గద్దరన్న మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఆయన భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆయన పాటల రూపంలో, ఆయన మాటల రూపంలో, ఆయన ఇచ్చిన ప్రసంగాల రూపంలో, ఆయన పాడిన, ఆయన చూపించిన ఒక బాటలో మీలాంటి వాళ్ళు ఏదో రూపంలో ప్రతిరోజు ప్రజలు కూడా అదే రకంగా బాటలు నడుస్తున్నారు. ముందుగా ఆయన యాద్ చేసుకుందాం ఒకసారి. సో గద్దరన్న అనగానే మనకు ముందుకు వినిపించేది ఆయన పాటలు, ఆటలే కాబట్టి ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఒకసారి దాని నుంచి ప్రారంభిద్దామన్న. గద్దరన్న యాదిలో జనం గుండెల చప్పుడు విందాం. రైట్ సుమన, నిజంగా భౌతికంగా గద్దరన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడంటే అయితే అది అబద్ధమనే అంట. ఎందుకనంటే ఆయన మీలో, మనందరిలో ఏదో రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతున్నట్టుగా ఉన్నది. ప్రశ్నించే ప్రతి గొంతుకలో, ప్రశ్నించే ప్రతి పాటలో, అది ప్రకృతి గురించి అయినా, ప్రజా సమస్యల గురించి అయినా ఏదో ఒక అంశం. నాకు తెలిసి ఇప్పటికీ ఆయన ఉన్నా కూడా రాజకీయాలు వస్తుంటే పోతుంటే రాజకీయ పాటలు ఉంటాయి పోతాయి, కానీ ఇంకా ఇప్పుడు జరిగేటువంటి విషయాలపైన ఎన్ని పాటలు పాడుతుండనో, ఎన్ని ఆటలు ఆడుతుండే, ఎన్ని సభలు పెడుతుండనో, ఆయన ఒక చివరి అంశం కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టాలని కూడా మాట్లాడుకొచ్చిన మధ్యలో ఆయన. దాంట్లో మీరే భాగస్వాములు అవుతారో, ఎంతమంది ప్రజా ఉద్యమకారులు వద్దురో, మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలు ఎట్లుందరో ఏముందరో. కానీ గద్దరన్న పేరు చెప్పగానే మొదట వినపడేది నాకైతే తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు పాట. ఒక్కసారి దాని నుంచి స్టార్ట్ చేద్దామన్నా. ఈరోజు ఈ వేదిక నీది. ఇక గద్దరన్నకి ఏ రకంగా మనం యాద్ చేసుకుందామో నువ్వు తేల్చాలి. ఏ పాటలు పాడతావు ఏందనేది కేవలం గద్దరన్న గురించి మనం మాట్లాడుకుందాం. వ్యూవర్స్ అందరికీ కూడా గద్దరన్నతో మీకున్నటువంటి అనుభవం ఏంటి, లేకపోతే గద్దరన్న మీ జీవితంలో ఎలా భాగస్వామ్యం అయ్యిండు, లేకపోతే మీరు ఉన్నటువంటి ఆ లైఫ్లో గద్దరన్న మీకు స్ఫూర్తి ఎట్లా, మీరు కామెంట్ చేయండి. ముందుగా పొడుస్తున్న పొద్దుతో స్టార్ట్ చేద్దాం. సోమన్న ఒక్కసారి. థ్యాంక్ యూ అన్న. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు.
మా భూములు మాకేనని బల 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 మాకేనని మర్లబడ్డ గానమా తిరుగబడ్డ రాగమా మరలబడ్డ రాగమా తిరుగబడ్డ గానమా ఆ! మరలబడ్డ రాగమా తిరుగబడ్డ రాగమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమం ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా విడిపోయిన బంధమం చెదిరిపోయిన స్నేహమం విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా ఎడబాయని గీతమం ఎదల నిండ రాగమం ఎడబోయిన గీతమా ఎదల నిండా గాయమా ఆ! పువ్వులు పుప్పడిలా బల 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 హ! పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమం ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల రాగమం కృష్ణమ్మ పరుగులకు నుడుగుల ఆహారమా హ! మా నీళ్ళు మాకేనని బల 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 హ! హ! మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా ఓహో! పోరు తెలంగాణ కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణ కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా నిజంగా సోమన్న ఈ పాట గతంలో మనం మాట్లాడుకున్నాం. ఊర్లో ప్రతి ఊర్లో తెలంగాణ ఉద్యమం అంటే ఓ హైదరాబాద్లో జరిగిందో ఓ ఖమ్మంలో జరిగిందో కరీంనగర్లో జరిగిందో కాదు. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 10,000కు పైగా గ్రామ పంచాయతీల్లో కొన్ని వందలాది మున్సిపాలిటీలు ప్రతి ఊర్లో వాడుకల్లా బతుకమ్మ పాటలు పెట్టాలి, లేకపోతే గద్దరన్న పాటలు పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా చేతులు బిగించి జై తెలంగాణ అని చెప్పి జంగుసారి నుదునులే. సో డెఫినెట్గా ఈ వేదిక కాబట్టి గద్దరన్న స్మరించు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గద్దరన్న చరిత్ర గురించి చాలా పుస్తకాలు చదివిన ఆయన వ్యక్తిగతంగా ఆయనతో ట్రావెల్ చేసినావు కాబట్టి సో గద్దరన్న ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, గద్దరన్న చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గద్దరన్న సొంతూరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, బికాజ్ ప్రజలకు తెలియదు వాళ్ళ సృష్టిలోకి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ జీవితాన్ని ఎట్లా ప్రారంభించిండు, చివరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆ ఎర్ర కండువాన్ని వదలలేదు, భుజం పైన ఆ గొంగడి తీయలేదు, అట్లనే సాగింది ఆ జీవితం. ఎట్లా ప్రారంభించిన జీవితం చరిత్ర గురించి ఒకసారి చెప్పు మాకు. నాకు తెలిసిన గద్దరన్న గురించి ఆయన జీవిత చరిత్ర, ఆయన పుట్టింది ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్లో పుట్టాడు. తూఫ్రాన్లో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం చిన్నతనంలోనే వారి అక్క తోబుట్టూరాలైనటువంటి వారి అక్క హైదరాబాద్ అల్వాల్లో ఉంటుంటే అక్క దగ్గరకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేశాడు. అక్క దగ్గర చదువుకుంటూనే ఆయన చదువుతున్న వయసులో కష్టజీవిగా మారాడు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. తను హోటల్లో కూడా పనిచేస్తూ చదువుకున్నాడు. చదువుకునేటువంటి ఆర్థికపరమైన స్థితి లేక నాకు ప్రత్యక్షంగా ఆయనతో కలిసి తిరిగేటువంటి అవకాశం దొరికింది కనుక అనేక అనుభవాలు నాతో పంచుకున్నాడు. అనేక ఆయన జ్ఞాపకాలను ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పాడు. రోజు కొన్ని మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేస్తూ బస్ అందుబాటులో లేనటువంటి కాలం చదువుకుంటూ ఆయన ముందుగా బుర్రకథతో ప్రారంభమైనటువంటి ఆయన నేపథ్యం, బుర్రకథ కళాకారుడిగా అంబేద్కర్ జీవిత చరిత్రను, అప్పటికే వారి తండ్రి అంబేద్కర్ భావజాలంతో పెరిగినటువంటి వారి తండ్రి అంబేద్కర్తో కలిసి తిరిగాడు గద్దరన్న వాళ్ళ నాన్న. అట్లా ఆ భావజాలం గద్దరన్న కబ్బి గద్దరన్న అంబేద్కరు బుర్రకథలు ఉగ్గు కథలు ప్రచారం చేస్తున్నటువంటి కాలంలో ఆర్ట్స్ లవర్ అనేటువంటి ఒక వేదికను ఫామ్ చేసుకొని ఆ ఆర్ట్స్ లవర్ వేదికనే జననాట్య మండలిగా రూపాంతరం చెంది రచనలు మొదలుపెట్టి బుర్రకథ నాజరును స్ఫూర్తిగా తీసుకొని, సుద్దాల హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని, బుర్రకథ నాజర్ను స్ఫూర్తిగా తీసుకొని
బి నరసింగరావు అనేటువంటి ఒక గొప్ప సినిమా దర్శకుడు, మట్టి మనుషుల గొంతుకగా ఉన్నటువంటి మహానుభావుడు వారి సారథ్యంలో ఆర్ట్స్ లవర్ను ఏర్పాటు చేస్తే దాంట్లో ప్రధాన ఆకర్షగా, ప్రధాన గాయకుడిగా, కవిగా గద్దరన్నను ఇంట్రడ్యూస్ చేస్తే గద్దరన్న ఒక చరిత్రను నిర్మాతగా ఒక చరిత్రను మార్చినటువంటి వ్యక్తి గద్దరన్న. ఆయన ఆ కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చిన ఒక బలమైన పాట, ఆ పాటల ప్రవాహాన్ని అందుకొని సుద్దాల హనుమంతు గారి యొక్క అట్లనే బుర్రకథ నాజర్ గారి యొక్క సాహిత్యాన్ని స్టడీ చేస్తూ తను స్వతహాగా పాటలు రాస్తూ అప్పటికే రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ఊపులూపినటువంటి పాట, మనందరికీ వెల్నోటెడ్ ఇప్పటికీ ఆ పాట. ఈ మధ్యకాలంలో రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని కూడా, ఆ అమరవీరుని, అమర గాయకుని, కవిని కూడా గుర్తించి వారి ఫ్యామిలీ కూడా కనీసం ₹1 కోటి నగదు 300 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనే మహానుభావుడు బండి యాదగిరి ఆయన పేరు. ఏ బండ్లే పోతావు కొడుకో ఐజాము సరుకరోడా, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో చుట్టుముట్టు సూర్యపేటం నడుమ నల్లగొండ, హైదరాబాద్ అని పక్కనే గోలుకొండ, గోల్కొండ కిల్లా కిందం, గోల్కొండ కిల్లా కిందం, నీ గోరీ గడతాం కొడుకో నైజాం సరుకరోడ, బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండే పోతావు కొడుకో నైజాము సరుకరోడా, ఈ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి ఒడిసేలో రాళ్ళు నింపి వడిగా విసిరితేను తారాపు నీళ్లు చల్లి కళ్ళల్ల చల్లితేను ఈ మిలిటరీ వారిపోయారో నైజాము సరుకరోడా, బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరుకరోడా, నైజాము సరుకరోడా, ఇది ఒక చారిత్రాత్మకమైన యుద్ధ గీతం. ఇది బండి యాదగిరి గారు రాసినటువంటి పాట. ఈ పాట మా భూమి అనేటువంటి సినిమాలో గద్దరన్న నోట, వయసులో ఉన్నటువంటి గద్దరన్న, ఎంగేజ్లో ఉన్నటువంటి గద్దరన్న ఈ పాట పాడినటువంటి సందర్భం మనం చూసాం, విన్నాం. అట్లనే గూడాంజన రాసినటువంటి పాట, భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో, బస్సు ఎక్కే కాడ దిగే కాడ పైలం కొడుకో నా కొడుకో పల్లెల్లో పల్లెల్లో దొరగాండ్లు పట్నంలో పెదబాబులు, పల్లెల్లో దొరగాండ్లు పట్నంలో పెదబాబులు, ఊరుగాని ఊరొస్తిమి వాడగాని వాడొస్తిమి, ఊరుగాని ఊరొస్తివి వాడగాని వాడొస్తివి, ఆడ ఈడ ఒక్కటేన దోపిడొల్ల రాజ్యమంట, ఆడ ఈడ ఒక్కటేన దోపిడోల రాజ్యమంట, జర పైలం కొడుకో నా కొడుకో ఇట్లా హిస్టారికల్ పాటలన్నీ కూడా ఆయన నోట ఈ ప్రపంచానికి వినపడ్డాయి. ఒక్క తెలుగులోనే కాదు,
యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో దాదాపు 18 భాషలకు పైగా ఆయన ఊరు మనదిరా అనేటువంటి ఒక పాటను గూడా అంజన్న ఆ రోజునటువంటి దొరల పెత్తనం, దొర దోపిడి, పల్లెల్లో పటేల్ పట్వారీల పెత్తనాలను నిరసిస్తూ గూడా అంజన్న ఊరు మనదిరా అని రాస్తే ఆ ఊరు మనదిరా అనేటువంటి పాటను గద్దరన్న భుజానికి ఎత్తుకొని తన గలం ద్వారా ఈ ప్రపంచానికే వినిపించినటువంటి చరిత్ర గద్దరన్న కళాడుకుంది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా మనదిరా ప్రతి పనికి మనవురా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా మనది కత్తి మనది పార మనది పలుగు పండి ఇరో బండెట్లు మనైరా బండి మనదిరా బండెట్లు మనైరా ఏందిరో వాని పీకుడేందిరో ఏందిరా వాని పీకులేందిరా ఏందిరో వాని పీకుడేందిరో ఏందిరా వాని పీకులేందిరా ఏ गाँव हमारा ये गाँव हमारा ये गली हमारा हमारा ये गाँव हमारा ये गली हमारा అట్లా 18 భాషల్లో ఈ పాటను తీసుకుపోయి భారతదేశ వ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు గద్దరన్న. ఎక్కడ చూసినా అయితే పల్లె పాటల ప్రజా సమస్యల గురించి పాట పాడాలి, ప్రకృతి గురించి పాట పాడాలి, ఊరు దొరలను ఎదిరించే పాటలు పాడాలి. సినిమాలైనా ప్రజా జీవితాలను ఏ పాటలు అంకితం చేసిండు గద్దరన్న, ప్రపంచానికి మొత్తం ఇవే పాటలు అందించిండు కూడా. అంటే ఈ తర్వాత డెఫినెట్గా ఇక్కడ మనం చరిత్ర చెప్తున్నాం, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో అంశం కూడా రావాలి ఇక్కడ. ఆయన జీవితంలో ఈ పాటల ప్రయాణంతో పాటుగా ఉద్యమాల బాట కూడా ఉన్నది. ఉద్యమాల బాట వైపుగా ఎప్పుడు అడుగేసిండు, అట్లా పోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రతి జీవితం గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు సోమన్న పాటలు పాడింది కానీ ఆ జీవితం వరకు పోలేదు. కానీ గద్దరన్నకు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యండి, ఆ రోజుల్లో అంత అణచివేత ఎదుర్కొనేది. దొరల గురించి పాట పాడండి చిన్న ముచ్చటేం కాదు, దాక్కొని పాటలు పాడాల్సింది, ఆయనకు బృందం ఉండేది, అవన్నీ మనం సినిమాలో చూసినాం. సో ఇప్పుడు నిజ జీవితంలో నీ నోటి నుంచి సో ఎట్లా 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 ముందుకు పోయిండు ఆయన, ఏ రకంగా అడవి బాట పట్టిండు? అంటే గద్దరన్న కేవలం మాటలు చెప్పేవాడు కాదు, కేవలం పాటలు పాడేవాడే కాదు, గద్దరన్న ఆచరణలో ఉన్నాడు. గద్దరన్న తన నోటి నుంచి ఏ పాట అయితే పాడాడో అదే ఆచరణగా భావించి పనిచేశాడు. అంత పెద్ద కమిట్మెంట్ పర్సన్ గద్దరన్న. ఆయన పాటలిని, ఆయన ఆటలిని, ఆయన పాటలు చూసి, ఆయన సాహిత్యాన్ని చూసి ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్నటువంటి అణిచివేత ఈయన పాట పాడేది ఆ అభాగ్యులకు ఒక గుండె ధైర్యమైంది, ఆ పేదోడికి ఒక గుండె ధైర్యమైంది. ఆ రోజు రాసినటువంటి పాటలు, ఆ రోజు మహా ఎందరో కవులు రాసినటువంటి పాటలను కూడా గద్దరన్న నోట పాడాడు. గద్దరన్న రాయడమే కాదు, ఇతర కవులు, ప్రజా కవులు, అజ్ఞాత కవులు రాసిన అనేక పాటలు ఆయన నోటి నుంచి మనం సమాజంలోకి వచ్చాయి, ఆయన నోటి నుంచి వచ్చాయి. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరో, నువ్వు ఇంకా లేవరో, ఈ తోపిడి దొంగల ధరుమ పరుగు తీయరా. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరో, నువ్వింక లేవరో, ఈ దోపిడి దొంగల ధరుమ తరుగు తీయరా. ఓడీకు తానిన్ను చీకటితో నేలేపే, నీకు దానన్ను చీకటితో నేలేపే, పొరపొలము నువ్వు దున్ని పుట్ట కొద్ది పంట తీసి, పొరపొరమును నువ్వు దున్ని పుట్ల కొద్ది పంట తీసి, ఆడినా గలుబట్టి దున్యావును దొరపొలము, ఆడినా గలిబట్టి దున్యాము దుర్దలను. ఎంత చేసినా మెతుకు, ఎంత చేసినా పేగుకు మెతుకు లేదురా, నీ పేగులు దిన్నోనికేమో వాతమెక్కెరా. ఎంకన్నా ఇంక లేవరో, నువ్వింక లేవరో, ఈ దోపిడి దొంగల తరుమా పరుగు తీయరా. ఒరే 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 ఎంకన్నా ఇంక లేవరో, నువ్వింక లేవరో, ఈ దోపిడి దొంగల ధరుమ పరుగు తీయరా. ఎంకన్నా ఇంక లేవరో, నీవింక లేవరో, ఈ దోపిడి దొంగల తరుమా పరుగు తీయరా. పగలనక రేయనక తిండే సరిగా లేక, పగలనక రేయనక తిండే సరిగా లేక,
పేగులు దిన్నోనికేమ వాతమెక్కరా ఇంకలేవరో నీవింకలేవరో ఈ దోపిడి దొంగల దొరమ పరుగు తీయరా. ఇట్లాంటి పాటలు చైతన్యవంతమైనటువంటి పాటలను స్పిరిట్ నింపాయి. అభాగ్యులు కూడా గొడ్డలు సిప్పందుకున్నారు. ఏమి తెలవని పేదలు మట్టి మనుషులను మహా మనుషులుగా మలిసి ఆ పాట ఆయుధాలను బట్టించి సాయుధాలు తయారు చేసింది. గద్దరన్న పాట విన్నవాడు చేతిలో తుపాకే కాదు, రాయున్నా రప్పున్నా కర్ర ఉన్నా చేతిలో ఏది ఉంటుందే ఆయుధంగా మారిపోయినటువంటి. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 నీ దోపిడి పాలన సాగదు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్నరారరరం, ఓహో నరన్నరారరరం, ఆ నరన్నరారరరం, ఓహో నరన్ననారరడం, నారనారనరనారరం, నారరం నరనారరం. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. కులు దున్నిన నాగలి దుక్కులు మావంటున్నది, ఆ దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు మావంటున్నది. మొక్కలు నాటిన చేతులు ఈ పంటలు మావంటున్నవో. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్ననారరం, ఓహో నరన్ననారరం, ఆ నారననారరం, ఓహో నరన్ననారరడం, ఆహా నరన్ననారరం, ఓహో నరన్ననారరం. నరన్ననారరడం, ఓహో నరన్ననారరడం. నారనారనరనారరం, తారరం నరనారరం. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. ఈమల దండులు ఈమల దండులు కదిలినై ఆములు పడగలు తీసినై, సీమల దండులు కదిలినై పాముల ముంతను నీసినై, ఈమల దండులు కదిలినై పాముడు పడగలు ముడిసినై, సీమల దండులు కదిలినై పాముల ముంతను ముడిసినై, ఏకల మందలు దూకినై తొడేళ్ళు తోక ముడిసినై, మేకల మందలు తుంకినై గొర్రెల మందలు నాల్సినై. ఆవుల మందలు కదిలినై పులులు పరుగులు తీసినై. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. నరన్ననారరం, ఓహో నరన్ననారరం, ఓహో నరన్ననారరడం, ఓహో నరన్ననారరడం. నారనారనరనారరం, నారరం నరినారరం. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. ఉమ్మరి వాములు మండినై కమ్మరి కొలిమిలు రగిలినై, కుమ్మరు వాదులు మండినై కమ్మరి కొలువులు మండినై, ఆకలి మంగలి కత్తులు మెరిసినై ఆకలి బండలు మోగినై, మంగళి కత్తులు మెరిసినై సాకలి మండలు మలిసినై, బాతిగా డప్పులు తన 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 దండోరా మోగించినై. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, సాగదు 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 ఈ దోపిడి పాలన సాగదు. అభాగ్యులను ఆయుధాలు అందించిన పాట గద్దరన్న పాట, పేదోడి గుండె ధైర్యం అందించినటువంటి పాట గద్దరన్న పాట. ఇక చనిపోవాలి దొరల దోపిడి ఒక పక్క, అణిచివేత ఒక పక్క, పోలీసుల నిర్బంధ కాలం ఒక పక్క, పల్లెల్లో పట్వారీలు దొరలు పెత్తందారులు చేసేటువంటి ఈ అరాచకాలకు హింసలకు భయపడ్డ ప్రజలు చనిపోదామనుకున్న కాలంలో గద్దరన్న పాట గుండె శబ్దమైంది. సోమన్న అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇప్పుడు రేడియోలు వచ్చినాయి, ఇప్పుడు మనం పాడుతున్నాము, యూట్యూబ్లలో చూస్తున్నారు. ఇప్పుడు గద్దరన్న ఎక్కడికైతే వేదికల మీదకి పోయిండో అక్కడి ప్రజలు చైతన్యవంతులు అయితే ఇద్దరు కావచ్చు, ఎక్కడో ఒక చోట చిన్న చిన్న టేప్ రికార్డులు ఇందురు కావచ్చు.
అప్పుడు ఎట్టినది మరి ఇంత ఇంత ప్రజలకి ఇంత వాస్ట్గా ఎట్లా పోయేది కమ్యూనికేషన్? నువ్వు అంటే ఎక్కడో పాట పాడిన గద్దరన్న జననాట్య మండలి పాటలు క్యాసెట్ల రూపంలో గ్రామాలకు వస్తే ఎక్కడో అజ్ఞాతవాసంగా అవి చాటు చాటు కొనుక్కొని వచ్చి అవి ప్రజలు వేసుకొని ఇష్టంగా వినేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ కాలంలోనే ఆయన చెప్పాడు, ఆఖరికి ఈ దేశంలో నీళ్లు కొనుక్కొని కూడా తాగాలని చెప్పాడు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న నరలిట్లా పెరిగిపాయ, నాగులో నాగన్న ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నరల మీద మన్ను వయ్య, నాగులో నాగన్న నాగులో నాగన్న ధరల మీద మన్ను పోయి నాగులో నాగన్న ధరల మీద ధరలెరిగే, నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే, నాగులో నాగన్న. ఇట్లా ఏమెక్కుతుంది ఏం జరుగుతుంది అనేది ముందు ఊహించే రాసినటువంటి వాడు గద్దరన్న. అనేక పాటలు రాశాడు. ఆయన దోపిడీ వ్యవస్థల కోటలను బద్దలు కొట్టే పాటలు రాశాడు. ఎక్కడ కూడా ఏ పదం రాసే కాడ తను భయపడాలి. ఆయన చెప్పదలుచుకున్న నిర్బంధాన్ని, ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ముఖ్యమంత్రుల ప్రధానమంత్రులు కూడా ఒరేయ్ అని ప్రజల తరపున సంబోధించాడు. ఆయన వ్యక్తిగతంగా కాదు, ప్రజలు అనుకునే మాటను, ఆ హింసను, ఆ బాధను అనేక ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆ రోజు పరిపాలించిన పాలకులందరినీ కూడా దొరలను యుద్ధాలు చేసి ఓడించేటువంటి కాడ, ప్రజలను సమీకరించే కాడ ఆయన పాట ఒక గొప్ప మహోత్తరమైన శక్తిగా మారింది. సోమన్న, గద్దరన్న వస్తాండు ఆ ఊళ్ళకనంటే ఎప్పుడో మా తాతలు చెప్తుంటారు, నువ్వు ఊళ్ళలోకి వస్తున్నాడు. లేకపోతే ఎందుకంటే అప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నలు ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ అదికి వస్తున్నాడు అంటేనే కొన్ని వందల మంది పోలీసులు వస్తుండే, ఆ ఊరు మొత్తం నిర్బంధం. ఆయన వస్తాడా రాడా వస్తాడా అని టెన్షన్లా వచ్చేది, పాట పాడిపోయేది. ఎంతలా అయితే ప్రజల ధైర్యాన్ని నింపేదో అదే రకంగా ఏడిపించేది కూడా ఆయన. ఆ ఎమోషన్తో రాగం తీస్తేనే ప్రజలంతా ఏడుదురు ఒక్కోసారి. ఆయన ఎమోషన్గా పాడిన పాటలు నాకు నచ్చేది ఏంటంటే నిండు ఆమాస నాడు ఓలచ్చా గుమ్మడి అనేది పాడేది అద్భుతంగా పాడతాడు. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఆడపిల్లల పాట పెట్టుకుంటే కన్నీళ్ళు పెట్టాల్సింది. ఒకసారి నేను ఎటు నుంచి ఆ పాట. నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడలేదే ఓలచ్చ గుమ్మడి, ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదో ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బావిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, సెల్లిదానమియ మందో ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, సెల్లినాలమియ మందో ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, సెల్లిదానమియ మందో ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, సెల్లినాలమియ మందో ఓలచ్చ గుమ్మడి, రాలల్లా వేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కొండిలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, గుంటలల్లా వేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, కపిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి, ఒక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, ఎట్లా చెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, ఊపిరాడకుండా నేను ఓలచ్చ గుమ్మడి, బొంత మీద బొంత గప్తే ఓలచ్చ గుమ్మడి, ఊపిరాడకుండా నేను ఓలచ్చ గుమ్మడి, బొంత మీద బొంత గప్తే ఓలచ్చ గుమ్మడి, చిన్ని
రంధ్రాము గుండా ఓలచ్చ గుమ్మడి సిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి నీరన్నము గుండె ఓలచ్చ గుమ్మడి చిన్నగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి కన్న తల్లి మీదానే ఓలచ్చ గుమ్మడి కన్న బిడ్డ మీదానే ఓలచ్చ గుమ్మడి కన్న తల్లి పాగబడితే ఓలచ్చ గుమ్మడి కన్న బిడ్డ మీదనే ఓలచ్చ గుమ్మడి కన్న తల్లి పాగబెట్టే ఓలచ్చ గుమ్మడి నాకు దిక్కు ఎవ్వరాని ఓలచ్చ గుమ్మడి సూటిపోటి ప్రశ్నలేసే ఓలచ్చ గుమ్మడి నాకు దిక్కు ఎవరని ఓలచ్చ గుమ్మడి సూటిపోటి ప్రశ్నలేసే ఓలచ్చ గుమ్మడి నాకు దిక్కు ఎవ్వరాని ఓలచ్చ గుమ్మడి సూటిపోటి ప్రశ్నలేసే ఓలచ్చ గుమ్మడి నాకు దిక్కు ఎవరని ఓలచ్చ గుమ్మడి సూటిపోటి ప్రశ్నలేసే ఓలచ్చ గుమ్మడి కనుకున్న కడుపు కోత ఓలచ్చ గుమ్మడి బిడ్డనెట్లా వాడేదు ఓలచ్చ గుమ్మడి అనుకున్న కడుపు కోత ఓలచ్చ గుమ్మడి బిడ్డనెట్ట మారేదు ఓలచ్చ గుమ్మడి సమ్మక్క నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి సారక్క నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి భద్రకాళిని చేస్తా ఓలచ్చ గుమ్మడి కాళికమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి భద్రకాళిని చేస్తా ఓలచ్చ గుమ్మడి కాళికమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి స్వర్ణక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిర్మలమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి స్వర్ణక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిర్మలమ్మను 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 చేస్తా ఓలచ్చ గుమ్మడి. సో మొన్న ఈ రకంగా ఏది కాదు చెప్పు గద్దరన్న అంటే పల్లె పాట అయిండు, ప్రకృతి పాట అయిండు, ఆడబిడ్డల పాట అయిండు, అన్నల పాట అయిండు, ప్రభుత్వాలకు ఒక రకంగా ప్రశ్నించే పాట అయిండు. కొన్ని సందర్భాలు నిజంగానే సరే చివరి నిమిషాల్లో కొన్ని సందర్భాలు అటు అయింది కావచ్చు, కానీ ప్రభుత్వాలు కొన్ని పథకాలు నిజంగానే పేదలకు మంచి చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ కూడా చేసిండు. ఎక్కడన్నా గద్దరన్న అంటే ఇన్ని రోల్స్ ప్లే చేసింది నాకు తెలిసి గద్దరన్నకే సాధ్యమవుతుంది కావచ్చు అదే రకంగా. అంటే రాగం తీస్తే కూడా ఆ రాగంలో కూడా రోమాలు నిక్కబడుస్తుంటాయి. ఆ రాగంలో కూడా నాకు తెలిసి నువ్వు అందిపుచ్చుకున్నావు దాన్ని. ఒక్కసారి ఆ రాగాన్ని మా కోసం గద్దరన్న తీసే రాగాన్ని తరడారా అని చెప్పి రాగం తీస్తాడు. ఎక్కడ పోయినా మనకు ఆర్టీవీలో కొన్ని సందర్భాల్లో వచ్చినా కూడా ఇంటర్వ్యూలో కూడా ఆయన రాగం తీస్తే ఇక ఆ మొత్తం అందరు ఎవరున్నా కూడా సైలెంట్ అయిపోవాల్సిందే, కన్నీళ్ళు పెట్ట అటువంటి రాగం తీస్తాడు. ఒక్కసారి మా కోసం అది సగరం సారరినారం సారానానారం సగరం సారరినాగం ఆహా నరే నరారం నరి నరారం నరే నన్నా అట్లా ఏ శబ్దం తీసినా ఏ రాగం తీసినా ఆయన ఏ పాట అందుకున్నా ఆకాశం ఎత్తు వినపడేటువంటి గొంతు ఉండేది. ఆదివాసులకు పోయి గిరిజన గూడాల్లోకి పోయి గిరిజన తండాల్లోకి పోయి ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావం ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా దండుకు 70 సేతులు పుట్టాయో నేస్తమారావా దండుకు 70 సేతులు పుట్టాయో నేస్తమారావా దండుల్లో ఓహో దండుల్లో ఆహా దండుల్లో ఓహో దండుల్లో ఆహా దండుల్లో అడివన్నల గుండెలు పుట్టాయో నేస్తమారావా ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా దండుకు కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా.
బూటకపు ఎన్కౌంటర్లు జరిగి గ్రామాల్లోకి అసలు అమరవీరుల కుటుంబాలను కూడా కలవనివ్వకపోతే దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలార దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన వీరులారా ఎర్ర పూల దండాలేద్దుమో మాయన్నాలారా ఎర్ర పూల దండాలేదుమో మాయన్నాలారా ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డలారా మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా వరం పొంటి నడిసేటప్పుడు వంగినాట్లు వేసేటప్పుడు వరం పొంటి నడిసేటప్పుడు వంగినాట్లు వేసేటప్పుడు గొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు గొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు మా మనసులల్లో కలుగుమంటిరో మా బిడ్డలారా మనసులల్లో కలుగుమంటిరో మా బిడ్డలారా మా బిడ్డలారా ఎర్ర పూల దండాలేదుమో మాయన్నాలారా పూల దండాలేదుమో మాయన్నాలారా ఓసిబెట్టి దొరగాడు ఆవుల దొడ్ల కడుగు పెడితే వ్యక్తి దొరగాడు ఆకు దొడ్ల కడుగు పెడితే ఎన్నడు రాని దొరను చూసి ఆవు బెదిరే లేగ బెదిరే దొరను చూసి ఆవు బెదిరి బెనుగరిసే ఎన్నడు రాని దొరను చూసి ఆవు బెదిరే లేగ బెదిరే అటు రాని దొరను చూసి ఆవు బెదిరి లేగ బెదిరే ఆ! మీ పాటలిన్న పశులు గూడరో మాయన్నాలారా గొర్రెల పాలు బిండనీయలే మాయన్నాలారా పాలింత పొయ్యి మీద కుండెక్కలేదు పాలింత పాలు ఇవ్వలేదు పొయ్యి మీద కుండెక్కలేదు పాలింత పాలు ఇవ్వలేదు అన్నాలేరని తమ్ములేచిరో మాయన్నాలారా బిడ్డాలేరని తల్లు లేచిరో మా కొడుకులారా దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా వీరులార సూరులార రాడి కల్ల బిడ్డలారా రాడి కల్ల బిడ్డలారా ఆ రైతు కూలి అన్నలారా రైతు కూలి అన్నలారా ఎర్ర పూల దండాలేదుమో మాయన్నాలారా దాసుకుందుమో మాయమ్మాలారా మిమ్ము దాసుకుందుమో మాయన్నాలారా అట్లా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ కుటుంబాలను కలవనివ్వకపోతే ఆ బిడ్డల యొక్క కన్నీళ్లను కష్టాలను యుద్ధరంగంగా మారి గద్దరన్న రాశాడు. ఆ బిడ్డల యొక్క చెమట చుక్కలు పాటల రూపంలో వారి కన్నీళ్లను కష్టాలను గానం చేసినటువంటి ఒక యుద్ధ గాయకుడు గద్దరన్న. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం రాడికల్లా బిడ్డలారం రైతు కూలి అన్నలారా మీరు ఏ దిక్కులేనొల్లాకు మా బిడ్డలు చూపే సుఖలయ్యిందా మా కూనలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా కూనలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి కలల్లో కలిసినారా సుక్కలల్లో కలిసినారా కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగినారా వద్దురా వద్దుర కొడుక త్వరలతోటి యుద్ధమొద్దని ఎత్తినారు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతివి ఎంత చెప్పిన వినకపోతిరి కొండివాడవు దండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవు ఆ! మీరు ఏ దిక్కు లేనుల్లాకు మా బిడ్డలు చూపే సుఖలయ్యిందో మా కూనలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా కూనలు వందనాలు వందనాలమ్మో మా
గొల్లం సప్పుడాయే ఎవ్వరో వంటిట్లకొచ్చి పిలిచినట్టు అలికిడాయే పిలిసినట్టు అలికిడాయే పిలిసినట్టు అలికిడాయే ఆ కమ్మాలై వస్తారా ఆ బిడ్డలు కడుపు తీపి చూసిపోతారా ఆ కూనలు ఆ కమ్మాలై వస్తారా ఆ బిడ్డలు కడుపు తీపి చూసిపోతారా ఆ కూనలు వందనాలు వందనాలమ్మో ఆ బిడ్డలు వందనాలు వందనాలమ్మో ఆ కూనలు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాట. జైల్లోకి పోయినప్పుడు జైలు ఖైదీలు ఏండ్ల తరబడి నెలల తరబడి వాళ్లకు బెయిల్ ఇవ్వకపోతే వాళ్ళను మళ్ళీ పీడీ యాక్ట్లు పెట్టి మళ్ళీ వారెంట్ ఇష్యూ చేసి ఆ జైల్లోనే బెయిల్ రాకుండా నిర్బంధించినప్పుడు ఆ జైలుకు పోయిన తల్లి భార్య బిడ్డలు జైలు 4 గోడల మధ్యన జాలి ములాఖాతను పెట్టి ఆ బిడ్డలను కలుసుకొనియకపోతే ఆ జైల్లో ఉన్న ఖైదీల కోసం తను జైలుకు పోయి ప్రత్యక్షంగా తను జైలు జీవితం అనుభవిస్తూ జైల్లో ఉన్న ఖైదీలకు ధైర్యం చెప్పాడు. జంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు జంగుక సై అన్నారు జైలుల మాయన్నలు చెయ్యని నేరానికేమో చేతులకు బెడీలేసి 4 గోడల మధ్య 4 కలను తెగ్గొస్తే భూ కబ్జాలు చేసిండ్రు జైలుల మాయన్నలు భూమిన కలదు నిండ్రు జైలుల మాయన్నలు జైలుల మాయన్నలు భూమిన కలదు నిండ్రు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగుకే సై అన్నారు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగుక సై అన్నారు జైలుల మాయన్నలు. పసిపిల్లలు జైలుకొస్తాం ఎద మీద ఎత్తుకొని ముద్దు పెట్టుకుందామంటే ముద్దు పెట్టుకుందామంటే 4 గోడల మధ్య జాలి ములాఖాతండ్రు జాలి ములాఖాతండ్రు ఆ జాలి నిరగదన్నిండ్రు జైళ్ళల మాయన్నలు ఆలి పిల్లల కలిసిండ్రు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగుక సై అన్నారు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగుక సై అన్నారు జైలుల మాయన్నలు. పొద్దుగల పేపర్ వస్తే గదో గిదో చదువుకొని టైం పాసు చేద్దామంటే టైం పాసు చేద్దామంటే నక్సలైట్ల వార్తలను కత్తిరించి ఇచ్చినారు రాజకీయ వార్తలకు రంగులద్ది ఇచ్చినారు మీ తొరల పేపర్ వద్దండ్రు జైలుల మాయన్నలు తోలు తీస్తామన్నారు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగిక సై అన్నారు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగిక సై అన్నారు జైలుల మాయన్నలు. ఏరుక మటను కూర మసాలా వాసన తప్ప మటను ముక్కగాన రాదు కమిషన్ కు బొంగ కోసేటోడు కొంత మింగ తెచ్చేటోడు ఇంత మింగ వండేటోడు ఊడ్స్కనాకే మా మటను మహాకిమ్మండ్రు జైళ్ళల మాయన్నలు మటను పుడతదన్నారు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగిక సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగిక సై అన్నారు జైలుల మాయన్నలు. జుమ్మ కన్న నమాజు చేద్దామంటే నమాజ్ లేదు గిమాజ్ లేదు నకురశాన నహి అండ్రు ఆ జైల్ని మసీదు చేసిండ్రు జైళ్ళలో మాయన్నలు అందరూ నమాజ్ చదివిండ్రు జైల్లో చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగిక సై అన్నారు జైలుల మాయన్నలు చెంగు సైరను దిండ్రు జైలుల మాయన్నలు చెంగుక సై అన్నారు జైలుల మాయన్నలు. అట్లా ప్రతి ఒక్కడి గుండె ధైర్యం చెప్పాడు. ఈ జైలు జీవితమే కాదు దీంచి బయటపడతామని చెప్పాడు. యుద్ధం చేస్తామని చెప్పాడు. జీవితం ఉంటుందని చెప్పాడు. ఈ సృష్టిలో మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి లేదా పేజీలో నీ పేరైనా ఉండాలని చెప్పాడు. అట్లా ఎంతోమంది మహానుభావుల బుద్ధుడు, పూలే, అంబేద్కర్, మార్క్స్ అనేక మంది మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని తను ఏ పాట రాసినా
సూటిగా చెప్పదలుచుకున్నాడు. తను ఏ పదం చెప్పినా గుండెలో గుద్ది చెప్పాలనుకున్నాడు. ఏదైనా ముక్కుసూటి తత్వంతో చెప్పాలనుకున్నాడు. ఆయన ఒక కోట్లాది మంది గర్జించే శక్తి అయి తను వేదిక మీదకి వస్తే లక్షలాది ఇసుక బోస్తే రాలన్నటువంటి జనాన్ని జననాట్యమై ఆడాడు. జనం గుండెల చప్పుడు వినిపించాడు. ఇది కూడా ఆయన ప్రత్యక్ష అనుభవం నుంచి వచ్చింది. Yes. ఐ మీన్ వాడిన పాట జైలుకు పోయి అనుభవించిందే, ఆయన ఒకప్పుడు గడ్డు పేదరికాన్ని అనుభవించింది. ప్రతిదీ కూడా ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి అనుభవించిన పాటలను ఇప్పుడు మన ఇక్కడ వినిపిస్తున్నాడు కదా. ఆయనకు ఒకనొక సందర్భం ఆయన కూడా బుల్లెట్ గాయాలైనాయి, ఇబ్బంది పడ్డాడు. ఆ సందర్భం ఏంది, ఆ తర్వాత అనుభవం ఏంది, ఏ రోజైనా మీతో పంచుకున్న అనుభవాలు ఉండేనా? ఖచ్చితంగా అవి ప్రత్యక్షంగా చెప్పాడు. తను చాలా నిర్బంధ కాలం, ఆ నిర్బంధ కాలంలో 97 ఆ కాలంలో 1996, 97 ఆపరేట్ నిర్బంధ కాలంలో గద్దరన్న ఇంటికి ఒక ఇద్దరు కలవడానికి వచ్చారు. వారి వెంట మరొక ఇద్దరు వచ్చారు. అన్న ఉన్నాడా అని ఇంటి తలుపు తట్టి వచ్చినప్పుడు ఎవరు మీరు అని అడిగినప్పుడు అన్నతో మాట్లాడాలన్నప్పుడు సరే నిజమేనేమో మాట్లాడడానికే వచ్చారేమో అని చెప్పి మరి అక్క విమలక్క గద్దరన్న భార్య ఆమె సరే కలవండి అని చెప్పి మాట్లాడినప్పుడు వచ్చే రాకడితోటే వాళ్ళు వెపన్తో వచ్చారు, షూట్ చేశారు. గద్దరన్న వెపన్ కానీ ఉద్యమాల పట్ల కానీ యుద్ధంలో కానీ ఆయనకు మెలకువలు ఉన్నాయి కనుక ఆ తెలివితో తన చేతులు అడ్డం పెట్టుకోగలిగాడు, ఫైర్ చేసేటప్పుడు వంగగలిగాడు. అవన్నీ మెలకువలతో కొంత తప్పించుకున్నాడు కనుక స్పాట్లో ప్రాణం పోలేకుండా ఆయన కాపాడుకోగలిగాడు. అందులో చేయికి తగిలింది బుల్లెట్, అందులో వెన్నపూసలో ఒక బుల్లెట్ అలానే మిగిలింది, ఒకటి ఊపిరితిత్తుల నుంచి వెళ్ళిపోయింది. ఇట్లా అనేక ఉదాహరణలు మనకు చూపించాడు లైవ్లో. అట్లా ఆ సజీవంగా బతికి ప్రజల్లోకి వచ్చినప్పుడు, సజీవంగా బతికి మళ్ళీ జనంలోకి వచ్చినప్పుడు నన్ను గన్న తల్లులారం తెలుగు తల్లి బిడ్డాలారం మీ పాదాలకు వందనాలమ్మో, పాటనై వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, పాటనై వస్తున్నామమ్మో, మూగన్న తల్లులార తెలంగాణ బిడ్డాలారం, మూగన్న తల్లులార తెలంగాణ బిడ్డలార పాదాలకు వందనాలమ్మో, పాటనై వస్తున్నానమ్మో, జనని జనం పాట పాడుతాం, జనం పాట పాడుతాము, జనం పాట పాడుతాం, రేలా రే రేలని రేలా పాట పాడుతాం, రేలా పాట పాడుతాము, రేలా పాట పాడుతాం, రేలా రే రేలని రేలా పాట పాడుతాం, రేలా పాట పాడుతాము, రేలా పాట పాడుతాము, పాటల్లో పదమునవుతామో, పాదాలకు గజ్జేలవుతామో, పాటనై వస్తున్నామమ్మో, మూగన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, కోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని, మీ కోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని, మీ గజ్జలు కట్టుకొని, కళ్ళు కళ్ళు నారా మాయమాలారా, మాయమాలారా, పాదాలకు వందనాలమ్మో, మాయమాలారా, పాటనై వస్తున్నామమ్మో, మాయమాలారా, త్వరపడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, ఊరు మంది రాగం తీసి, ఊరు మంది రాగం తీసి, నిన్న పొంట పోయిన తూట మిటు మంది కిన్నెరనేమో, ఇను మంది కిన్నెరమేను, ఇను మంది కిన్నెరమేను, త్వరపడ్డ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి, ఊరు మంది రాగం తీసి, ఊరు మంది రాగం తీసి, కిడ్నీ పొంటి పోయిన తూట మిటు మంది కిన్నెరనేమో, ఇటు మంది కిన్నెరనేమో, మిటు మంది కిన్నెరనేమో, ఆ వెన్నాముకలం ఆ వెన్నాముకల ఆ వెన్నాముకల ఉన్న తూటమ్మో, మాయమాలారా, అన్నా పద
నా పద పాడుదమందో మాయమాల నా ముకల ఉన్న తూటమ్మో మాయమాల నా పద పాడుదమందో మాయమాల ఓదారకు వందనాలమ్మో మాయమాల ఓటనై వస్తున్నామమ్మో మాయమాల ఓదాలకు వందనాలమ్మో మాయమాల ఓటనై వస్తున్నామమ్మో మాయమాల. అట్లా ఆయన మళ్ళీ సజీవంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఈ పాటలు రాశాడు. అని జీవితాంతం ఒక గాయాన్ని వెన్నుముకలో మోస్తూనే ప్రజలందరికీ వెన్నుదట్టి నడిపించిండు, ధైర్యమైండు, అనేక రకాలుగా ముందుకు పోయిండు. సో మీతో కలిసి ఆయన వేదికను పంచుకొని ఇప్పుడన్నా మీతో మాట్లాడుతున్నా సుమన ఇట్లా వాడుతున్నావు, ఇట్లా వాడాలి అని చెప్తుండేనా, లేకపోతే మీకు ఏమన్నా గైడెన్స్ ఇస్తుండేనా, లేకపోతే మీతో పాటు కొన్ని ఉద్యమాలు నడిచినాయి కాబట్టి తెలంగాణ ఉద్యమాలు చాలా ఉద్యమాలు, శాంతి చర్చలప్పుడు ఒకే వేదిక మీద కలిసి ఉన్నాం. నక్సలైట్ల ప్రభుత్వానికి చర్చలు జరిగినప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో సభలు జరిగినప్పుడు, అమరవీరుల సభలు జరిగినప్పుడు, గుత్తుకొండ బిలంలో ఆర్కే లాంటి వాళ్ళు చర్చలప్పుడు బయటకు వస్తున్న క్రమంలో ఆ మీటింగ్లో కలిసే ఉన్నాం. అనేక వేదికల మీద కలిసి ఉన్నాం మేము. ఆయన నుంచి నేను ఏ పనన్నా ఉండని ఏదన్నా ఉండని కాక గద్దరన్న మాట్లాడుతుండంటే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయం అది. నా ప్రాణం పోనీగాక ఒళ్ళెలుపున చెవులే ఉండేది నాకు, ఆయన మాటలే వినేది. ఆయన ప్రేరణే, ఆయన పాడితే ఎలా పాడుతున్నాడు, ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన నిలబడితే ఎలా నిలబడుతున్నాడు, ఆయన నడిస్తే ఎలా నడుస్తున్నాడు, అసలు ఆయన రాస్తే ఎలా రాస్తాడు, ఇవన్నీ పరిశీలిస్తూ ఆయన నుంచి నేర్చుకున్నటువంటిదే మేము. అందువల్ల చాలా పాటలు, అమరవీరుల త్యాగాలు కావచ్చు, రాజ్యాన్ని ఎదిరించే పాటలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, నేచర్ పంచభూతాలు కావచ్చు, ఆయన చెప్పిన అంబేద్కర్ ఐడియాలజీ కావచ్చు, గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనలు కావచ్చు, అనేక విషయాలు నేను గద్దరన్ నుంచి నేర్చుకున్నాను, గద్దరన్ నుంచి ప్రేరణ పొందాను. ఓలే ఓలే ఓలం ఓలియ ఓలం ఓలే ఓలో ఓలం ఓలే ఓలో ఓలియ ఓలా ఓలే ఓలో ఓలియ ఓలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే, చిగురాకులు ముద్దాడే ఓలే ఓలం ఓలియ ఓలం ఓలియ హోలా ఓలియ హోలా ఓలే ఓలో ఓలా. ఓలే ఓలో ఓలియ హోలా. పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నింగిని చుక్కలు ముద్దాడే ఓలే ఓలం ఓలియ హోలా ఓలియ హోలా ఓలే ఓలో ఓలోలా. ఓలే ఓలో ఓలియ హోలా. ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే పాడి పాడి మూగపోయిన గొంతును ముద్దాడే, కోకిల గొంతును ముద్దాడే, కోకిలమ్మ గొంతును కొమ్మలు ముద్దాడే, చెట్టు కొమ్మలు ముద్దాడే. ఓలే ఓలియ హోలా ఓలియ హోలా ఓలే ఓలో ఓలియ హోలా. ఓలే ఓలో ఓలియ హోలా. మనిషి మనిషి కలుసుకుంటే మమతలు ముద్దాడే, తొలి ప్రేమలు ముద్దాడే, మనసు వయసు కలుసుకుంటే ప్రాయం ముద్దాడే, తొలి ప్రేమలు ముద్దాడే. ఓలే ఓలో ఓలియ హోలా ఓలియ హోలా ఓలే ఓలో ఓలోలా. ఓలే ఓలో ఓలియ హోలా. ఆహా యుద్ధములో పురిటి నొప్పులో తల్లి గుడ్డును ముద్దాడే, ముద్దాడే తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే. ఓలో ఓలియ హోలా ఓలియ హోలా ఓలే ఓలో ఓలోలా. ఓలే ఓలో ఓలియ హోలా.
తుపాకీ ముద్దాడే గుండెలు ముద్దాడే యుద్ధములో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే గుండెలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి తల్లి ముద్దాడే భూ తల్లి ముద్దాడే ఒలియవోలా ఓలియహోలా ఓలే ఓలో ఓలియహోలా ఓ ఓలే ఓలో ఓలియహోలా ఓలే సోమన నాకున్నటువంటి ప్రత్యేక అన్నతో పాటల గురించి ఎట్లా అంటే ఫస్ట్ నేను తెలుసుకున్నది మా తాత సింగరేణి కార్మికుడు. ఆ సింగరేణి ఏరియాలో కూడా నిజంగా సికాస్ అని ఉండేదోటి, రకరకాల కార్మిక సంఘాలు ఉండేది. తెల్లవారుజామున నిజంగా అక్కడికి వచ్చి ఆ కార్మికుల కష్టాల గురించి పాటలు పాడుతున్న వాళ్ళని కూడా పట్టుకపోయి అరెస్ట్ చేసేది. అటువంటి అనుభవాలు ఉండేది. వచ్చిన టేప్ రికార్డు ఉండేది ఇంట్లో, పాతకాలం నాటిది. అందులో క్యాసెట్ వేయాలి, నా పాటలు వినాలి, లేకపోతే పొద్దున పోయిన తర్వాత బాయ్ కాడ వచ్చిన టేలు ఉండేది. ఆ టేల కాడ కూర్చొని ముచ్చట్లు పెట్టాలి గదరన్న పాటల గురించి. ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి ఒకసారి సింగరేణి కార్మికులను ఉద్దేశించి కూడా చాలా పాటలు పాడిండు. బాయిల మీదకి వచ్చి చాలాసార్లు ఆయన ప్రదర్శనలు ఇచ్చిండు, అందరిని తట్టి లేపిండు కూడా. సింగరేణి కార్మికుల గురించి గద్దరన్న పాడిన ఒక పాట కావాలి. సింగరేణి కార్మికుల గురించి గద్దరన్న ప్రత్యక్షంగా రాసినటువంటి పాటలు కానీ ఇతర ప్రజాకవులు రాసినటువంటి అనేక పాటలు కూడా గద్దరన్న నోట మనం విన్నాం. నల్ల బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికి సిరులందించినం, చీకటి బతుకులాయనా సింగరేణి కలి కార్మిక, ఇక్కడి బతుకు ఆయన సింగరేణి కలి కార్మిక, బతుకే బుగ్గైపోయెనో సింగరేణి కలి కార్మికుడా, బతుకే బుగ్గైపోయెనో సింగరేణి కలి కార్మికుడా, నల్లని బొగ్గుకు నెత్తురు నద్ది సింగరేణికి సిరులందించిన సింగరేణి కలి కార్మిక, ఇక్కడి బతుకులాయన సింగరేణి కలి కార్మిక, బతుకుల బతుకైపోయెనో సింగరేణి కలి కార్మిక, బతుకే బుగ్గైపోయెనా సింగరేణి కలి కార్మికుడా, బతుకే బుగ్గైపోయెనా. సింగరేణి కలి కార్మికుడా. అట్లా ఆ బొగ్గు బావుల్లోకి పోయి ప్రత్యక్షంగా వారి జీవితాన్ని చూసి వారి కష్టాలను కన్నీళ్లను పాటలుగా రాసినటువంటి గద్దరన్న ఆ పోరాటాల్లో ఉద్యమాల్లో సింగరేణి కార్మిక సంఘాలను నిర్మాణం చేసి వారికి చైతన్యం నింపి ఆ బొగ్గు బావుల్లో జరిగేటువంటి మోసాలను అన్యాయాలను అక్కడ జరిగేటువంటి కుట్రలను దోపిడీదారుల పెత్తనాలను ఎదిరించే కాడ కూడా గద్దరన్న పాట ప్రత్యక్షంగా బొగ్గు బావుల్లో కాడికి పోయి ఆ కార్మికుల యొక్క కష్టాలను రాశాడు గద్దరన్న. దండాలో సమ్మన్నం మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న, ఎర్రని దండాలన్న ఎర్ర దండు దండాలన్న, దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న, మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న. మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న, దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న, మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న. నిన్నే నమ్మినా గాని నన్నాగం చెయ్యొద్దాని, నిన్నే నమ్మినా గాని నన్నాగం చెయ్యొద్దాని, ఆర్డర్లో మీ అయ్యా బందుకు సేతాబడితే, వానల్లో మీ అయ్యా బందుకు సేతబడితే, చిన్నానారే అయ్యా కన్ను మూసిపోతే, చిన్ననాడే అయ్యా కళ్ళు మూసిపోతే, చిన్నానారే అయ్యా కన్ను మూసిపోతే, చిన్ననాడే అయ్యా కళ్ళు మూసిపోతే, నిన్నే నమ్మినా గాని నన్నాగం చెయ్యొద్దాని, నిన్నే నమ్మినా గాని నన్నాగం చెయ్యొద్దాని, 100 మంది త్వరలాకెదురుగా ఒక్కడు ఉండి సావాలితే, దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న మాయన్న
అట్లా ఆ అడవిలోకి పోయి గోదావరి లోయ ఆ పరివాక ప్రాంతమంతా తిరిగి ఆయన రాసినటువంటి పాటలు, ఆయన చెప్పినటువంటి పాటలు. జుంబకు 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 బాల జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. అడవి సల్లాగుంటే అన్నానికి కొదువే లేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువాలేదు, పంట ఇంటికొస్తే పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో. రేలా 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 రే రేలా 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 రే. రేలా 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 రే రేలా 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 రే. కూ 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 అంటూ కోకిలమ్మ పాట, కోకిలమ్మ పాట కోకిలమ్మ పాట, కిల 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 కిలమంటూ రామశిలుక పలుకు, రామశిలక పలుకు రామశిలక పలుకు. పౌరల జంట చూడు పట్టపము కాట్లు చూడు, అరే మనుషులు పక్షులు కలిసి బతికేటి అడవి తల్లి అందం చూడు. రేలా రేలా అడవి తల్లికి దండాలు, అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు. బండలుడి కొని బండలు కొట్టే కొండ సిల్వల కూరలు చూడు, కొండ సిల్వల మూలలు చూడు కొండ సిల్వల కూరలు చూడు. సంగ కూతు పుసలు కొట్టేటి నాగు పాముల పడగలు చూడు, నాకు పాముల పడిగలు చూడు నాకు పాముల పడిగలు చూడు. ఆహా! కట్ల పాము కాట్లు చూడు, ఓ నాగు పాము పడగ చూడు, ఆ అరే జీవనదులతో చుట్టుముట్టిన గోండొల్ల జీవ గడ్డర బాబు. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు. ఇల్లా జల్లా సల్లగా చూడు తల్లి మాయమ్మ, ఆహా తల్లి మాయమ్మ చెంబు మాయమ్మ, తల్లి మాయమ్మ నివ్వి మాయమ్మ తల్లి మాయమ్మ నివ్వు మాయమ్మ. తిప్ప పూల సారదచ్చి ఓ సాగా పోస్తామే తల్లి, ఆ అరే కోరుకున్న కోడి పుంజులు తెచ్చి కోసి ఆరా తీస్తామే తల్లి. జుంబకు 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 బాల జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం. ఆహా! అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు. ఇట్లా నివాళి గద్దరన్న కనంటే జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. ఇప్పుడు ఎట్లుందనంటే నిజంగా నాకైతే నిజంగా ఆవహించే నీలో ఉండి పాడిస్తున్నానంటే అనిపిస్తుందన్న, సెగ తగులుతుంది ఇక్కడికి. అది నిజంగా ఇటువంటి ఎన్నో పాటలు, ఒకటి కాదు రెండు కాదు, మీరు పాడుకోవాలనుకుంటే చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. చాలా పాటలన్న. ఆయన ఒక్కొక్క సబ్జెక్టు ఏ ఒక్కరి సమస్యలు వదిలే గదరన్న, ఏ ఒక్కరు
పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల పోయినాడు. ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదిన్నడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదింటాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదింటాడో కొడుకు 6 అడుగుల ఎత్తులోడు భీమును లాంటి రెక్కాలోడు లాంటి రెక్కాలోడు భీముడు లాంటి రెక్కాలోడు రాతపూత పరీక్షల్లో ఎవరికి రాని ర్యాంకు వచ్చే ఎవరికి రాని ర్యాంకులు వచ్చే ఎవరికి రాని ర్యాంకులు వచ్చే అర్థకరం భూమమ్మి ఆఫీసరు చేతిలో పెడితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి తుపాకీ చేతిలో పెట్టి కొడుకు ఏడాదింటాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదింటాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదిన్నడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు ఏడాదింటాడో కొడుకు అట్లా ప్రతి ఒక్కరి జీవితంలోకి వెళ్ళాడు. మల్లె తీగకు పందిరి ఓలే మసక చీకటి వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా ఓ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. తీగకు పందిరి ఓలే మస్క చీకటిల వెన్నెల ఓలే ఈ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా ఓ పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లమ్మా ఓ పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లమ్మా చిన్నబోయి నువ్వు కూసున్నావంటే వెన్ను పూసలా విరిగేనమ్మా ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఎన్ను పూసనా తిరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనిపించకుంటే నా కను పాపలు కమిలిపోతాయి నా కను పాపలు కమిలిపోతాయి నా కను పాపలు కమిలిపోతాయి ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిల వెన్నెల ఓలే పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తొడ పుట్టూరు నవ్వు తెచ్చుకుంటేనే చెల్లమ్మా నీ పుట్టూరు నవ్వు తెచ్చుకుంటేనే చెల్లమ్మా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్లి ఈడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతాం పువ్వో బత్త కూడబెడుతా పువ్వో బత్త కూడబెడుతా నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లమ్మా నా కన్నీళ్లతో కాళ్ళు గడుగుతా చెల్లమ్మా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిల వెన్నెల ఓలే ఈ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తొడ పుట్టూరు నువ్వు తెచ్చుకుంటేనే చెల్లమ్మా తొడ పుట్టూరు నువ్వు తెచ్చుకుంటేనే చెల్లమ్మా అట్లా రైతుల బాధలు రాశాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది సమస్యలను ఆయన పాటల రూపంలో చెప్పాడు. వరి సేళ్ళు అడిగినాయి నీరు దాపెరైతేడాని పత్తి సేళ్ళు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని అవి గుద్దుకొని మొక్కుకున్నాయో ఎందుకో ఏమో గాని పోతి పని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని మరి సేళ్ళు అడిగినాయి నీరు దాపెరైతేడాని వరిసేలు అడిగినాయి నీరు దాపెరైతేడాని పత్తి సేళ్ళు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని పత్తిసేలు అడిగినాయి నెత్తురు జల్లరైతేడాని అవిల పోతి పని మొత్తుకున్నాయో ఎందుకో ఏమో గాని పోతి పని మొత్తుకున్నాయో ఎందుకో ఏమో గాని ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని పత్తిసేలు అడిగినాయి నెత్తురు జల్లరైతేడాని తల్లి సెరల నుండి బయటికి తీసే బంధుడేడని ఊ తల్లి సగల నుండి బయటికి తీసే వెన్నెల నుండి తూకొని మొత్తుకున్నాయో ఎందుకో
ఎందుకో ఏమో గాని తోని అడుగుతున్నాయో ఎందుకో ఏమో గాని నరారా నారరం నరారా నాగరం తగినాగా నరినాగారో నగారో ఏమో గాని తగినాగా నరినాగారో ఎందుకో ఏమో గాని తగినాగా నగినాగారో ఎందుకో ఏమో గాని ఏకంగా ఏ పోలీస్ నిర్బంధాలు అయితే గద్దరను ఎదుర్కొన్నాడో ఆ పోలీస్ కష్టం గురించి కూడా వాడుకొచ్చిండు. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు, దొరల గురించి పాడిండు, రైతన్ల గురించి పాడిండు. నా రిక్వెస్ట్ ఏంటంటన్నా, మా జర్నలిస్టుల గురించి కూడా గద్దరన్ ఏదో పాట పాడుంటాడు కదా, ఒకసారి మా కష్టాల గురించి కూడా నీ నోటి నుంచి ఏదన్నా. జర్నలిస్టుల గురించి కూడా ఆయన చెప్పని సమస్య లేదన్న. జర్నలిస్టులార వందనం, జనము మేలు కొలుపే మీ ప్రయాణం. పెన్ను కాగితం చేత పడితీరా, ప్రజల బతుకు బాధలనే రాస్తీరా. పెన్ను కాగితం చేత పడితీరా, ప్రజల బతుకు బాధలనే రాస్తీరా. పగలు రాత్రి తిరుగుతుంటారు, పగలు రాత్రి తిరుగుతుంటారు, మీరు ప్రజల కోసమే బతుకుతుంటారు. జర్నలిస్టులారా వందనం, జనము మేలు కొలుపే మీ ప్రయాణం. జర్నలిస్టులారా వందనం, జన్మగోరే మీదని పయనం. జర్నలిస్టులారా వందనం, జనము మేలు కొలుపే మీ ప్రయాణం. జర్నలిస్టులారా వందనం, జనము మేలు కొలిపే మీ ప్రయాణం. చనిపోయినటువంటి జర్నలిస్టులు, ఉద్యమాల్లో పాల్గొని అసలు బాసిన జర్నలిస్టులు అందరి గురించి కూడా మరి గద్దరన్న వారి పాటలు, వారి ఆటలు, వారి మాటలు, వారి అనేక సమస్తం. గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగ, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోలు. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. నాసికులో బుట్టి కోల్ నాసికులో బుట్టి కోల్ నడక నేర్చిందో కోల్ నడక నేర్చిందో. కోల్ తెలంగాణలోన కోల్ తెలంగాణలోన కోల్ అడుగు పెట్టిందో కోల్ అడుగు పెట్టిందో. కోల్ ఆసర కాడొచ్చి కోల్ ఆశలు చేసిందో కోల్ ఆశలు చేసిందో. కోల్ నిజామాబాదులోన కోల్ నడకలు నేర్చిందో కోల్ నడకలు నేర్చిందో. కోల్ ఆదిలాబాదులోన అడుగు పెట్టిందో అడుగు పెట్టిందో. తెలంగాణలోన కోలు పల్లెలు చుట్టిందో. గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. కొండల్లో కాడిక గంగమ్మ, ఎత్తెత్తు కొండల్లో కాడిక గంగమ్మ. ఓదలు చూసిందో బతుకును చూసిందో. ఎండిన బిల్లాను గొంతును తడిపిందో గొంతును తడిపిందో. ఓదారదయ్యి ఓదారదయ్యి యాడికి పోయిందో. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోలు. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. అట్లా గంగ గురించి, కృష్ణమ్మ గురించి, పనవటి కనుమలం నాసికులోన తల్లి గోదావరి పుట్టినిల్లు. మహాబలేశ్వరమ్మ తల్లమ్మ కృష్ణమ్మకు జన్మనిచ్చినది. పరుగులు తీసే పిల్ల ఏరులను ఎత్తుకొని ఎగరేసింది. మంజీరాను కిన్నెరసానిని మనసు నిండా దాసుకున్నది. గంగమ్మకు దయరా లేదం అంటేడు నిలివలేదమ్మో. ఆ గోదావరమ్మ తెలంగాణను ఆ గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలను చేసి పోయిందమ్మో. అమ్మ తెలంగాణ
తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. కృష్ణను గోదావరి యొక్క పరివాహక ప్రాంతాన్ని ఆ రోజు జరుగుతున్న అన్యాయాన్ని పాట రూపంలో చెప్పాడు. ఈ తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలు ప్రజల ప్రకృతిని ప్రజలు ఆరాధించే తత్వాన్ని చెప్పాడు. పనిమట్టి కనుమూలం అట్లా తెలంగాణ యొక్క పుణ్యక్షేత్రాలు చెప్పాడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము, బంధం కలిపే భద్రాచలము, బంధం కలిపే భద్రాచలము, సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము, బంధం కలిపే భద్రాచలము. శివ అంటూ ఒక్క పొద్దుడిసే వెములాడ రాజన్న రూపం చూడు, యములాడ రాజన రూపం చూడు, యములాడ రాజన రూపం చూడు. ఆయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు. ఒడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక జాతర చూడు, సమ్మక్క సారక జాతర చూడు. ఆశమ్మ పోషమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుట్ట చూడు, గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, గండి మైసమ్మ కనుగుడ్ల చూడు. కొమరెల్లి మల్లన్నను చూడు, ఓ కల్లో దాగుండు ఆ అరే కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. ఆకలికే కలగానమా, ఆకలికే ఈ పాటల రూపంలో ఈ ఆటల రూపంలో చెప్పినట్టుగా ప్రకృతిని వాడిండు, గోదారమ్మను వాడిండు, కృష్ణమ్మను వాడిండు. ఇన్ని పాటల ఆ అన్న నోటితో ఒక్కసారి అమరవీరుల పాట నిజంగా ఆ తల్లులు ఎక్కడున్నా కూడా నాకు తెలిసి మళ్ళీ ఈ పాట వెంట ఏడుస్తారేమో. గద్దరన్న అమరవీరుల గురించి కూడా అనేక పాటలు పాడుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అమరవీరులకు ఏమైనా న్యాయం జరుగుతుందని అంటే న్యాయం జరగలేదని కూడా ఆయన జంగుసారి ఉన్నది మళ్ళీ పాటలు పాడిండు. ఒకనొక సందర్భం అమరవీరుల కుటుంబాలందరూ కూడా కలుస్తూ పోయిండు ఆయన. ఒకసారి అమరవీరుల గురించి కూడా మనం స్మరించుకుందాం అన్న వేదికగా. అనేక మంది అమరులు. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోయింది. ఆశలన్నీ అడి ఆశలై పొలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. మీ బలిదానాలతో కొంతమందికి పదవులు వచ్చినాయి. ఉద్యమ ద్రోహులు దోపిడి దొంగలే మంత్రులైనారు. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. అట్లా 10 ఏండ్ల తెలంగాణ ధ్వంసమైనప్పుడు అమరవీరులను యాద్ చేసుకుంటూ పాడినటువంటి పాటలు. ఎప్పుడో మేము పుట్టనప్పుడే సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ అని చెప్పి అనేక మంది తల్లులకు అనేక మంది లచ్చువమ్మలకు పెద్ద కొడుకైనాడు గద్దరన్న. సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె ఆహా సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. మోకాటి బురదల్లో దొరబారి పొలములో ఎద్దోలే ఒక్కొక్క ఎడకకు అడిగేసి ఎంకకు అడిగేసి ఎద్దోల మొక్క ఎంకకు నవ్వేసి అయ్య నాట్లేసి లచ్చువమ్మ లచ్చువమ్మ, నీ నడుములే విరిగేనా లచ్చువమ్మ లచ్చువమ్మ. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ
లచ్చువమ్మ నువ్వు సినబోయి కూసున్న ఎందుకమ్మా ఎందుకమ్మా సిరిమల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు సినబోయి కూసున్న ఎందుకమ్మా ఎందుకమ్మా. అట్లా ఏ పాటను చూసినా ఒక్కొక్క చారిత్రాత్మకమైన పాట. కారం చెడిపోయాడు, చుండూరుకు పోయాడు, అక్కడ గుండెగాయల్ని రాశాడు. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె. మాలా సాయబ్ కోయవడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. ఎరను గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె. అరే బరిసెలందుకొని పందెమాడితే ఊరితొరలకే ఉత్సపడుతుంది. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతో కలబడిన పేరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాముల మీద కలబడి నిలబడి పేరు చేసిన దళిత పులులమ్మ. కత్తిలాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు సాముని, చదువు నేర్చినారు సాము నేర్చినారు, చదువు నేర్చినారు సాము నేర్చినారు. ఉన్న బట్టలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూర్చొని చాయి తాగితే ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంటారు, ఉన్న దొరలకే కడుపులమంటారు. అరే తురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటారు, మాట చక్కగా రాని అంటారు, మాట చక్కగా రాని అంటారు. ఎవడబ్బ సొమ్ము మేం తింటలేమురా, ఆ సొత్తే మా ఇష్టమండరు. దళిత పులులమ్మ దళిత పులులమ్మ చెడుపు స్వాముల కలబడి నిలబడి పేరు చేసిన దళిత పులులమ్మ. ఈ రకంగా ఒకటేందన్న నిజంగా నాకు తెలిసి గద్దరనకి ఇది సరైన ఇవ్వాలి, కరెక్ట్ అయిన ఇవ్వాలి. ఎందుకంటే పాటలతోనే ఏమేం పాటలు పాడండి, ఎక్కడెక్కడ పాటలు పాడండి, అన్ని పాటలు ఒక్కసారి మ్యాషప్ అంటారు కదా, మనం అంతా ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ పాడుకుంటామన్నా. సో తెలంగాణ వచ్చినాక కూడా అమరవీరుల గురించి మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక పాట పాడిన బానిసలారా లెండిరా అని చెప్పి పాట పాడుకొచ్చిండు. కొంచెం సినిమా పాట అయి ఉంటుంది. కానీ నిజంగా అందరినీ మళ్ళోసారి తట్టి లేపి, నాకు తెలిసి గద్దరన్న నటించి ఆ వీడియో తీసినటువంటి ఒక చివరి పాట అయి అనుకుంటా, పులి జూలిసురుతో చూసారా అట్లా కనబడుతుంది ఆ పాటలు. అయినా ఒకసారి ఆ పాట మీ నోటి నుంచి కావాలి నాకు. ఓహో నారరనారరరం బానిసలారాలెండిరం ఈ బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా. అడక తింట మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందా లారాలెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా. రేయ్! బానిసలారాలెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా. ఓ నరరరరం, ఓ నరన్ననారరరం. అట్లా ఒకే ఓటు ఒకే రాజ్యం, ఈ ఓటును బలియొద్దు, ఆ ఓటును ఉపయోగించుకుంటే రాజు అవుతావు, ఆ ఓటును అమ్ముకుంటే బానిసవైతావు అని చెప్పి బానిసలారా లెండి అని చెప్పి ఈ సమాజానికి పిలిపించాడు. దశను దిశను చూపించిన మహానుభావుడు గద్దరన్న. మరి ఆర్టీవీ ద్వారా అందిస్తున్నటువంటి ఘనమైన నివాళి, ఆయన గానాన్ని, ఆయన గాత్రాన్ని, ఆయన నాట్యాన్ని, ఆయన పాటను, ఆయన మాటను, ఆయన శబ్ద తరంగాలను. నువ్వు గజ్జగట్టి ఆట ఆడితే గద్దరన్నం, అది యుద్ధ తరంగాల శబ్దమన్నం. నువ్వు వేదికెక్కి పాట పాడితే గద్దరన్నం, ఆ భూతల్లి మురిసి ముద్దాడనన్నం.
నువ్వు గజ్జగట్టి పాట పాడితే ఏదోటి పాదలను నేనోటి కాదలను అప్పటికప్పుడు నీవు అల్లుకొని పాడినావు నువ్వు గజ్జగట్టి పాట పాడితే ఇది అన్న మీద మొదలు పెడుతున్నటువంటి పాట, నేను రాసినటువంటి పాట. దిక్సూచిగా తీసుకున్నాయి. రాజ్యాంగాన్ని చేతబట్టి దీన్ని కాపాడండి అని చెప్పినటువంటి గలాన్ని జాతీయ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ సూత్రాన్ని పాటిస్తుందని చెప్పి కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ చెప్పుకుంది. నిజమే, అది నిజమే అంటున్నా. ఇవాళ నేను స్ఫూర్తి తీసుకుపోవడానికి అదే కారణం. గద్దరన్న భారత రాజ్యాంగాన్ని ఏ ఆయుధం ద్వారానైతే ఈ దేశంలో విప్లవం వస్తుందని చెప్పిన గద్దరన్న దాని ద్వారా సక్సెస్ఫుల్ మార్గంలోకి వెళ్ళట్లేమని చెప్పి దాన్ని గుర్తించి సాయుధ పోరాటం ద్వారా రక్తపాతం అవుతుంది, నా పీడిత ప్రజలు బలైపోతురు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇక్కడ రాజ్యంలోకి రావాలని చెప్పి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని ఆయన చేతులు పట్టుకున్నాడు. సాయుధ పోరాటం చేసేవాళ్లను తప్పు అని నేను చెప్పట్లేను, గద్దరన్న కూడా చెప్పలే. జరిగిన చరిత్రను రివ్యూ చేసుకొని పందాన్ని మార్చుకుందామని చెప్పాడు. తిరుగుబాటును పోరాటాన్ని పందాన్ని మార్చుకోమని చెప్పాడు తప్ప ఇక్కడ కూడా దాన్ని విరమించమని నేను చెప్పలేదు. అట్లనే ఉద్యమకారులను మేము తప్పుపట్టాం. ప్రాణాలు ప్రజల కోసం కమిట్మెంట్గా పనిచేసే బిడ్డలకు మేము వందనాలు అర్పిస్తాం. సేమ్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తాం. ఆయన ఐడియాలజీ ఎక్కడ దాకా పోయిందంటే జాతీయ రాజకీయాల్లో ఒక పార్టీయే నిదర్శనంగా తీసుకొని ముందుకు తీసుకుపోతున్న మాట ఉంది చూసిరా, అది గద్దరన్న అనేది. చివరి నిమిషంలో అన్న ఆయన ఒక పాట నిజంగా ఎవరు ఆలోచించారు, బహుశా ఆయన చివరిగా ఆయన శ్వాస వదిలేసే సమయాన్ని కూడా ఆయన పాటకు ఆయన నివాళిగో పాట రాసుకున్నాడు, మూగబోయిన గొంతులు అని చెప్పి. అది ఎవరికి ఆలోచన వస్తుందో అంటే ఆయన అప్పటికే ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయన హాస్పిటల్ బెడ్ పైన. అవును, నేను ఒకవేళ బతుకున్నా చనిపోయినా ఈ పాట మిగిలిపోవాలి ప్రజల కోసం, పాడే అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో అని ఆయన సిమ్టమ్స్ ఆయన అర్థం చేసుకున్నాడు. అది కొద్దిమందికే తెలుస్తుంది. అట్లా చరిత్రలో నేను చనిపోతాను అని కొద్దిమందికే తెలుస్తుంది. బెల్లంపల్లిలో అమరవీరుల సిపిఐ నాయకత్వంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభకు పోయాం మేము, నేను, గద్దరన్న, ఆర్ నారాయణమూర్తి గారు, మందాకృష్ణ మాదిగ, సిపిఐ నారాయణ, అనేక మంది ఆ సభలో పాల్గొన్నాం. ఆ వేదిక మీద కూడా చెప్పాడు, ప్రియమైన బెల్లంపల్లి నా ప్రజలారా, నేను మళ్ళీ రాకపోవచ్చు అని అన్నాడు ఆ సభలో. అది నాకు గుర్తున్నది. తిరుమలగిరి సభకు వచ్చాడు. తిరుమలగిరిలో అది మార్చిలో జరిగింది, బెల్లంపల్లిలో. తిరుమలగిరిలో మే 16కు జరిగింది. కొద్ది గ్యాబే, అది ఒక నెల గ్యాబ్ అట్లెట్. మే 16 వీరన్న వర్ధంతికి పిలిచాను నేను. అప్పుడు కూడా వచ్చాడు. అప్పుడు కూడా అదే మాట చెప్పాడు, నేను బహుశా మీకు కనపడవచ్చు కనపడకపోవచ్చు, కానీ ప్రజలు పోరాటాలు నేర్చుకోవాలి, తిరుగుబాటుకు సంకేతంగా ఉండాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. అవన్నీ కూడా మాకు ఎప్పటికీ మేము మర్చిపోలేము చరిత్రలో. అందువల్ల బతికితే గద్దరన్న లాగానే బతకాలి, పాడితే గద్దరన్న లాగానే పాడాలి, పీడిత ప్రజల గొంతై జీవించాలి. ఎంతకాలం జీవించామనేది ముఖ్యం కాదు, ఎవరి కోసం బతికామనేది చరిత్ర రాయబడుతుంది అని ఆయన నుంచి నేర్చుకున్నాను కనుక గద్దరన్న వారసుడిగా అవునన్నా కాదన్నా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కాలి గజ్జ, ఈ గోసి గొంగడి ఊపిరినంత వరకు ఆయన ఆశయాల్లోనే బాటలోనే కొనసాగుతాం, ఆయన ప్రజల పాటై జీవిస్తామని చెప్పి కూడా నేను ఆర్టీవీ ద్వారా తెలియజేస్తూ, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, జానపదం జీవకణంలో, ఆ జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో జీవమెవరు తీసెదరో, జీవమైన గొంతులో జీవమెవరు పోసెదరో, అలిగిపోయిన డప్పుపై అరుగులెవరు వేసెదరో.
అడుగు ఎవరు వేసెదరో చినిగిపోయిన డోలకు ఆత్మను ఎవరు అలుముకునేదరో చినిగిపోయిన డోలకు ఆపును ఎవరు అలుముకుందరో తెగిపోయిన వీణలను తెగిపోయిన వీణలను తరాలెవరు మీటెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీవబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో జీవబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునేదరో మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకున్నారో మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునేదరో మూలకున్న చేతి కర్రను ఎవరు అందుకునేదరో చినిగిపోయిన గొంగడి పంతను ఎవరు వేసుకుందురో చినిగిపోయిన మంగడి గొంతను ఎవరు వేసుకుందురో చినిగిపోయిన గొంగడి పంతను ఎవరు వేసుకుందురో చినిగిపోయిన బంగడి గొంగను ఎవరు వేసుకుందురో మాసిపోయిన రుమాలు కండువ ఎవరు చుట్టుకుందరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో తీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో తీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో తీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో చివరి నిమిషంలో గద్దరన్న కూడా తనకు తానే ఈ గొంతు మూగబోతుంది, ఎవరు మళ్ళా దీన్ని ముందు తీసుకొస్తారని మాట్లాడిండు. గొంగడు ఎవరు వేసుకుంటారో మాట్లాడిండు. డప్పును ఎవరు మళ్ళీ చేతబట్టి కొడతారని మాట్లాడిండు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పటి ఈ తరంలో కూడా మీలాంటి వాళ్ళు కానీ తర్వాత మీ తర్వాత తరం కూడా డెఫినెట్గా ఆయన స్ఫూర్తి తీసుకోవాల్సిందే, ఆయన యొక్క లక్ష్యాలని ముందుకు తీసుకుపోవాల్సిందే. కొంతమంది అంటే మీరు అన్నట్టుగా ప్రజా కళాకారులుగా ఉన్నవారు ఉంటారు, రాజకీయ పార్టీల తొత్తుగా ఎవరు ఉంటారు, కొంత రకరకాలుగా ఉన్నారనుకోండి. కానీ డెఫినెట్గా ఎవరు ప్రయత్నం చేసిన చేయకపోయినా ఆయన చేత ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందిన వారందరూ కూడా ఈ పాటల రూపంలో మీరు పాడిన పాటలే కానీ ఆయన పాటలు ఇంకా కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి ఆ పాటన ప్రతి ఒక్కరు కూడా గద్దరన్న వారసులే. అందరూ కూడా ఆయన యొక్క లక్ష్యాల కోసం ముందుకు పోయేటోళ్ళే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్న గద్దరన్న దాంట్లో చాలా స్ఫూర్తి తీసుకునే అంశం ఏంటంటే ఆయన జీవిత ప్రస్థానంలో మనం చూసుకుంటూ వచ్చిన పుస్తకాల్లో చదివిన ఏ ఒక్కరోజు ఎవరికి తల వంచలే. వాళ్ళని వంచి ప్రజా సమస్యలు తీర్చిండు కానీ ఏ ఒక్కరి కోసం తల వంచలే. చివరి నిమిషంలో కొన్ని రాజకీయ స్వార్థాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఆయన గురించి రమ్మనో లేక పొమ్మనో రకరకాలుగా చేసినాయి కావచ్చు. కానీ గద్దరన్న ఈజ్ అన్డౌటెడ్లీ ఒక ఫర్ ఎవర్ బ్రాండ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునటువంటి ఒక ప్రజా ఉద్యమకారుడు అంటే పద్ధతి గుర్తుకొచ్చేది గద్దరన్న. సో థ్యాంక్ యూ అన్న. గద్దరన్న యాదిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని కేవలం గద్దరన్న పాటలు గద్దరన్నకు సంబంధించినటువంటి ఆ గానాన్ని ఆ స్వరాన్ని మీకు వినిపించడం కోసమే ఆర్టీవీ ప్రయత్నం చేసింది. మనతో పాటుగా సోమన్న డైరెక్ట్గా నేను చెప్తున్నాను ఆయన గద్దరన్నని ఏకంగా ఆయనకు పూనకమైండు, గద్దరన్న ఆయన ఆవహించి పాడించినట్టుగా పాడిండు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్గా ఒక 2 గంటల పాటుగా కేవలం గద్దరన్న పాట అనే స్వరాన్ని మాత్రం వినిపించుకున్నాం. మళ్ళొకసారి ఆర్టీవీ గతంలో కూడా గద్దరన్న మరణించిన తర్వాత కంటిన్యూస్గా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చింది. సుమారుగా దానికి కూడా అప్పుడు నేనే ఉన్నా 3000 మంది ఆ కళాకారులతోని ఒక చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకొచ్చినాం. ఇది 2వ వర్ధంతి. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, గద్దరన్న అనే వ్యక్తి ఒక వ్యక్తిగత ఒక వ్యవస్థ, అనేది ఒక పెద్ద ఎత్తున ఒక సమాజానికి ఒక రూపకల్పన శిల్పి అంటారు చూసిరా, ప్రశ్నించే వాళ్ళందరికీ ఒక శిల్పి ఆయన, అందరినీ కూడా తయారు చేసి శిల్పి ఆయన పాటలు ఆయన ఆ మాటలన్నీ కూడా. సో జోహార్ గద్దరన్న, జోహార్ 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 గద్దరన్నకు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం గద్దరన్న వారసత్వాన్ని. చివరిగా నీకున్న అనుభవం ఒక మాటలో చెప్పి మనం కంక్లూడ్ చేద్దామన్న. గద్దరన్నను ఈరోజు మన ముందు లేనటువంటి ఒక అంశాన్ని కూడా ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం, మన ముందు భౌతికంగా లేకపోయినా కూడా ఏదో రూపంలో గద్దరన్న మన చుట్టే ఉంటున్నాడు కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ని గద్దరన్న గురించి మీ మాటల్లో అంటే
ప్రతి దాంట్లో ఉంటాడు గద్దరన్న. ప్రకృతిలో ఉంటాడు, పల్లె పాటలో ఉంటాడు. గద్దరన్న ప్రజల పాటకు సింబాలిక్. ఇంకా 1000 ఏళ్ళైనా పర్వాలేదు, ప్రజల పాట బతుకున్నంత కాలం ఆ రూపంలో గద్దరన్న బతికే ఉంటాడు. నేనే కాదు, నాలాగా ఎన్ని తరాలు కవులు కళాకారులుగా తయారై సమాజంలోకి వచ్చినా వారిని చూడగానే గుర్తొచ్చే ఫస్ట్ పేరు గద్దరన్న అనే పేరే. గోసి గొంగడి రూపకర్త. ఆ గోసి గొంగడి వేషధరణ ఈ భూమి మీద ఎవరేసుకున్నా గద్దరన్నలాగా పాడుతుండంటారు, గద్దరన్నలాగా మాట్లాడుతుండంటారు. గద్దరన్న కట్టుకున్నట్టే కట్టుకున్నాడు కదా వేషధరణ అంటారు. అందువల్ల ప్రజల పాటను, ప్రజా ఉద్యమాలను, ప్రజా సంస్కృతిని, ప్రజా సాంప్రదాయాలను విడదీసి గద్దరన్నను చూడలేం. ప్రతి పనిలో, ప్రతి శ్రమలో, ప్రతి పండుగలో, ప్రతి పబ్బంలో గద్దరన్న ఇమిడి ఉంటాడు. రైతన్న పాటల్లో, కార్మికుల కష్టాల్లో, దళితుల ఆత్మగౌరవంలో, భారత రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిలో ప్రతి ఒక్క దాంట్లో గద్దరన్న కనిపిస్తాడు. అందువల్ల ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ పంచభూతాల్లో భాగమైనటువంటి గద్దరన్న ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆట పాట మాట కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా బతికుంటుంది. గద్దరన్న వేరు కాదు, తెలంగాణ వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, తెలుగు ప్రజలు వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, యావత్ భారతదేశం వేరు కాదు. గద్దరన్న వేరు కాదు, ప్రపంచ కార్మిక దృక్పథం వేరు కాదు. ఎస్, ఇది గద్దరన్న. అటు గద్దరన్న అంటే ఏ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక వృత్తికో సంబంధించిన ఆయన కాదు. ఇందాక సోమన్న వాడిన దాంట్లో పోలీసుల గురించి, అదే పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొన్న గద్దరన్న ఆ పోలీస్ కష్టసుఖాల గురించి మాట్లాడుకొచ్చిండు. దొరలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని విషయాలను కూడా ఎదిరించి మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా చాటి చెప్పిండు. ఎనీవే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సోమన్న అండ్ సోమన్న టీం మొత్తం కూడా, కోరస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఇది ఆర్టీవీలో స్పెషల్గా 2వ వర్ధంతి సందర్భంగా గద్దరన్నకు యాదిలో ఒక నివాళిగా ఏపూరి సోమన్న ఆటపాట. సో మీకేమనిపించింది గద్దరన్న పేరు చెప్పగానే? మీకు వచ్చేటువంటి మొదటి థాట్ ఏంటి? ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటి? కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.